హలో అండి. ఈరోజు నాన్ వెజ్ ప్రియులందరికీ ఇష్టం అయ్యే షింప్ కర్రీ అండి. అది నెల్లూరు స్టైల్లోనమాట. ఇది నేను చేయలేదండి. నేను ఇంత దగ్గరగా రొయ్యల్ని చూడటం కూడా ఇదే ఫస్ట్ టైము. ఎందుకంటే నేను వెజిటేరియన్ కాబట్టి. దీన్ని ఎవరు చేశారంటారా? మా సన్నిల్లా అండి. ఆయన నెల్లూరేనమాట. ఆయన చేశారనమాట. నేను ఆయన పర్మిషన్ తీసుకొని ఈ వీడియో నేను చేస్తున్నానండి. ఆయనకి హెల్ప్ చేస్తూ. ఇవ్వండి రొయ్యలు 3/4 కేజీ, కేజీన్నర తీసుకుంటే ఇవి క్లీన్ చేశాక హాఫ్ అయినాయి అంటండి. 3/4 కేజీ అయినాయి. ఇందులో ముందుగా ఒక చిన్న స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్, కారం, ఒక స్పూన్ కారం, కొద్దిగా సాల్ట్, కొంచెమే సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ కూడా కర్రీ చేసేటప్పుడు దీన్ని ఇంకొంచెం సాల్ట్ వేస్తారనమాట. అందుకని కొంచెం సాల్ట్ వేశారు. దీన్ని వేసి ఇప్పుడు బాగా అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. నెల్లూరు వాళ్ళు కర్రీస్ అన్నీ చాలా చాలా బాగుంటాయండి. వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ కానీ చాలా ఫేమస్ అన్నమాట వాళ్ళ కర్రీస్ అన్నీ. ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు. తర్వాత ఒక 2 స్పూన్లు వరకు పెరుగు, గట్టి పెరుగు అన్నమాట. పెరుగు కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఒక 2 స్పూన్లు పెరుగు వేసేసి బాగా కలిపేసి ఇది మ్యారినేట్ చేస్తున్నారండి. దీన్ని ఇప్పుడు ఒక 10 నిమిషాలు అట్లా మూత పెట్టేసి పక్కకు పెట్టేస్తారు. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చటండి ఈ కర్రీ. మీరు కూడా చూస్తే మీరు కూడా హాయిగా ఈ షింపు ఇగురు చేసుకోవచ్చు. అదే రొయ్యల ఇగురు. దీనికి పాన్ తీసుకొని ఒక 3 to 4 స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేసుకొని ముందుగా ఒక 2 లవంగాలు, ఒక 2 యాలక్కాయలు తుంచి వేశారు. అవి వేశాక ఒక 4 పచ్చిమిరపకాయలు, స్లిట్ చేసిన పచ్చిమిరపకాయలు, అవి కూడా వేసి వేయించుకోవాలి. ఇవి గరం మసాలాలు కదండి, యాలక్కాయలు, లవంగాలు ఫ్లేవర్ బాగుంటుందంట ఇవి వేస్తే. కరివేపాకు కొంచెం వేసి వేగాక ఒక 4 పచ్చిమిరపకాయలు, మధ్యకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసి 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలు కట్ చేశారండి. ముక్కలు కట్ చేసుకున్నాము, చిన్నగా కట్ చేసాము. ఆ ఉల్లిపాయలు కూడా వేసేసి కొంచెం పసుపు కూడా వేసేసి వాటిని ఎర్రగా వేయించుకోవాలన్నమాట. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతసేపు వేయించుకోవాలి. మన ఆమ్లెట్లోకి, దోశల్లోకి ఎలా చిన్నగా ఉల్లిపాయల ముక్కలు కట్ చేసుకుంటామో కదా, అలాగా వేయించుకోవాలన్నమాట. దీనికి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. దీనికి కొంచెం 3-4 మినిట్స్ అయితే టైం పడుతుందండి. ఈ కర్రీ మొత్తం ఒక హాఫ్ అన్ అవర్ పైనే పడుతుంది. ఒక 40 నిమిషాల వరకు పడుతుందన్నమాట. ఎందుకంటే ఇది స్లోగానే కుక్ అవ్వాలి. మళ్ళీనేమో కొంచెం సేపు మూత పెట్టి ఉంచితే వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందులో వాటర్ అంతా బయటకు వచ్చాక ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలన్నమాట, ఎవాపరేట్ అయిపోవాలి. మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఎంత నాన్ స్టిక్ పాన్ అయినా ఎందుకో అడుగు పట్టేస్తుంది. నాన్ వెజ్లో ఇది చాలా ఈజీగా చేసుకునేదంటండి. కాకపోతే క్లీన్ చేయాలంట. పనమ్మాయి చక్కగా క్లీన్ చేసి తీసుకొచ్చిద్ది.
ఇందులో ఇప్పుడు ఒక 2 స్పూన్లు వరకు గార్లిక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే షింపులో కొంచెమే వేసారు కదా మ్యారినేట్ చేసేటప్పుడు. ఇప్పుడు మరి కొంచెం సాల్ట్ వేసేసి ఒక 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు ఉల్లిపాయలతో పాటు. వేగాక నీరంతా వదిలేస్తుంది కదా, అప్పుడు మ్యారినేట్ చేసుకున్న షింపు అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. చూడండి, షింపు వేసేస్తున్నాము. ఇందులో పెరుగు వేస్తే టేస్ట్ వస్తుందంటండి, అందుకని పెరుగు కూడా వేసారనమాట 2 స్పూన్లు. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఒక 3-4 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇందులో నీరంతా కూడా బయటికి రావాలండి. షింప్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుందట. ఆ నీరు బయటకు వచ్చిన దాకా మనం మూత పెట్టి ఉంచాలి. చూడండి, నీరు వదిలేసింది. ఇప్పుడు ఈ నీరంతా కూడా మూత తీసేసి ఉంచాలి. ఈ నీరంతా ఆవిరైపోవాలి. మొత్తం ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ మాత్రమే పైకి తేలాలి. ఇప్పుడు ఫుల్ స్పూన్ కారం 1 స్పూన్ వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి బాగా. ఈ నాన్ వెజ్లు ఎలా అయినా స్పైసీగా ఉంటేనే బాగుంటాయి కర్రీస్ అంటారు కదా. మనం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఉంచుకుంటూ కలుపుతూనే ఉండాలి, లేదంటే బాగా అడుగంటిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కదా, అడుగంటుతుంది అనమాట. అలా అడుగంటకుండా ఉండాలంటే ఫ్రీక్వెంట్గా వాటిని కలుపుతూనే ఉండాలి. చూడండి, నీరంతా కూడా ఎవాపరేట్ అయిపోయింది రొయ్యల్లో నుంచి. సాల్ట్ సరిపోలేదనుకుంటా, కొంచెం కొద్దిగా సాల్ట్ మళ్ళీ యాడ్ చేస్తున్నారు. ఇందులో నేను గరం మసాలా పొడి ప్రిపేర్ చేశానండి. ఆ గరం మసాలా పొడి రెసిపీ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా మీరు చూడండి. ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు నేను చేసిన గరం మసాలా పొడి ఒక 2 స్పూన్ల వరకు వేస్తున్నానండి. ఆ పొడి కూడా వేసేసి బాగా కలుపుకోవాలి. ఫస్ట్ టైం అన్నమాట నేను ఇంత దగ్గరగా షింప్ చూడటం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు మనం కొత్తిమీరతోటి దీన్ని గార్నిష్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. కామెంట్స్ మాత్రం తప్పకుండా పెట్టండి. ఉంటానండి, మీ కపిల. మరో వీడియోతోటి మీ ముందుకు వస్తాను. బాయ్.